తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చిబ్ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒక సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలిపై పలు కుల సంఘాలు ఇతర నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా తమ దృష్టికి వచ్చిందని ఆ నోటీసులో ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో 2 రోజుల్లో ఖచ్చితంగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని శివచరణ్ రెడ్డిని చిబ్ ఆదేశించారు. సరైన సమాధానం ఇవ్వడంలో శివచరణ్ రెడ్డి విఫలమైతే క్రమశిక్షణా చర్యలు తప్పవని ఆ నోటీసులో చిబ్ స్పష్టంగా పేర్కొన్నారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. జక్కిడికి సంబంధించిన ఒక ఆడియో సంభాషణ ఇటీవలే వెలుగులోకి వచ్చింది. సీనియర్ మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఈశ్వరమ్మ యాదవ్ ఇతర కుల సంఘాలు నాయకులను అగౌరవపరిచారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఇది బీసీ నాయకులు సంఘాల మధ్య తీవ్ర అసంతృప్తిని రాజేసిందనే చెప్పాలి. అయితే నకిలీ ఆడియో సృష్టించి తనపై రాజకీయ కుట్ర చేస్తున్నారని శివచరణ్ రెడ్డి వాపోయారు. తనపై సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆడియోలపై ఆయన తొలిసారి బహిరంగంగా స్పందించారు. తాను బీసీలకు వ్యతిరేకం కాదని, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా దయచేసి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అయితే వైరల్ అవుతున్న ఆడియోలు నిజమైనవి కావని, అవి కట్ కాపీ పేస్ట్ చేసి ఏఐ సాయంతో సృష్టించిన నకిలీ ఆడియోలని ఆరోపించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీడియాతో మాట్లాడిన జక్కిడి శివచరణ్ రెడ్డి తనపై జరుగుతున్న ప్రచారాన్ని పూర్తిగా ఖండించారు. తాను ఏ బీసీ వర్గాన్ని ఏ కులాన్ని అవమానించేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఈశ్వరమ్మను తాను ఎక్కడా కించపరచలేదని, ఆమె తనకు నాన్నమ్మ లాంటి వారని పేర్కొన్నారు. తన మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ఇక ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీలోని కొందరు నాయకులు కావాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జనవరిలో జరిగిన అంశాన్ని ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా మళ్లీ తెరపైకి తీసుకొచ్చారని చెప్పారు. అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు వర్గ విభేదాలపై గాంధీ భవన్లో తీవ్ర చర్చ జరుగుతోంది. వివాదం పరిష్కారానికి ఏఐసీసీ నియమించిన పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డితో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఆదివారం చర్చలు జరిపారు. ఈ సమస్యను తానే స్వయంగా చక్కదిద్దుకుంటానని, తనకు బుధవారం వరకు సమయం ఇవ్వాలని జగ్గారెడ్డిని సామేల్ కోరారు. ఇక గురువారం సామేల్ పీసీసీ చీఫ్ బసవరాజు సారయ్య కలిసి కూర్చొని సమస్యకు తుది పరిష్కారం వెతుకుతామని జగ్గారెడ్డి చెప్పారు. శుక్రవారం సామేల్ మీడియాతో మాట్లాడి అన్ని విషయాలపై స్పష్టత ఇస్తారని తెలిపారు. ఇక ఇవే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఒకవైపేమో శివచరణ్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలి, క్రమశిక్షణ చర్యలు, లేదంటే అటు బీసీ సంఘాలు యాదవ సంఘాలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని చెప్పి ఒకవైపు ప్రకటిస్తూ ఆయన దిష్టి బొమ్మల్ని కూడా దానం చేసిన వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తుంగతుర్తి అంశం కూడా తీవ్ర చర్చకు దారితీస్తుంది. దీనిపైన గాంధీ భవన్ వర్గాలు ఏమంటున్నాయి అసలు? రైట్ రవిచంద్ర, మీరు చెప్పిన 2 అంశాలే కాకుండా మరొక అంశం కూడా గాంధీ భవన్లో గొడవ జరుగుతుంది. ఇంకా 2 ఉన్నాయి. ఒకటి మూడోది వచ్చేసి, మీరు 2 చెప్పారు, మూడోది వచ్చేసి గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన గొడవ కూడా గాంధీ భవన్ చేరుకుంది. ఇక 4వది అంటే ఆల్రెడీ కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి పంచాయతీ ఇంకా ముగింపు పలకలేదు, అది కూడా ఇంకా నడుస్తూ ఉంది. ఇక మీరు చెప్పిన మొదటి దానికి వద్దాం. ఎల్బీ నగర్కు సంబంధించిన మరి శివచరణ్ రెడ్డి ఎవరైతే యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాడో అతను ఇటీవల ఈశ్వరమ్మ యాదవ్పై యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు మెంబర్గా ప్రభుత్వం ఆమెను నియమించింది. ఆమె నియామకం, ఆమె బీసీ సామాజిక వర్గం యాదవ కులానికి చెందింది. సో దీనికి సంబంధించి ఆమెకు ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు పోస్టు, అదేవిధంగా అక్కడున్న చాలామంది ఆమె యొక్క నియామకంపై ఎల్బీ నగర్ ఏరియాలో చాలామంది పోస్టర్లు వేశారు, ఫ్లెక్సీలు వేశారు. ఈ ఫ్లెక్సీలలో శివచరణ్ రెడ్డి కానీ తన తండ్రి ఫోటో కానీ లేదు అనేది ఆయన యొక్క ఆగ్రహానికి కారణమైంది.
ఎందుకంటే పిసిసి సీఎం రేవంత్ రెడ్డి తర్వాత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తర్వాత మా నాన్నే ఆయన ఇంపార్టెంట్ ఈ హైదరాబాద్లో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. మా నాన్న ఫోటో లేదు, అసలు ఆమెకు ఎవరు పోస్ట్ ఇచ్చారని కొన్ని మనం చెప్పలేని కూడా కొన్ని భూతు పురాణం అయితే ఫోన్ ఒక ఆడియో లీక్ అయింది. సో దీనిపై బీసీ సంఘాలు నెక్స్ట్ డేనే మొత్తం ఎల్బీ నగర్ ఆ సరౌండింగ్ అంతా కూడా ధర్నా రాస్తారోకి చేసి ఆయన ఇంటిని ముట్టడించిన పరిస్థితి. సో యాదవ సంఘాలు అన్నీ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఆయన క్షమాపణ చెప్పకపోతే, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా యాదవ సంఘం బీసీ వర్గాలన్నీ ఖచ్చితంగా ఆయనకు బుద్ధి చెప్తామని చెప్పిన పరిస్థితి. ఇంటి మీద కూడా చాలా ముట్టడి చేశారు, రాళ్ళు కర్రలతో వాళ్ళు వచ్చారు, చాలా గొడవ జరిగింది ఆ రోజు. ఆ తర్వాత అతను ఇది లీకేజీ, ఇది ఆడియో నాది కాదు, ఇది ఫేక్ ఆడియో, ఏఐతో సృష్టించారు అనేది ఆయన వివరణించుకునే ప్రయత్నం చేశాడు. అయితే దానికి ఇంకా అసంతృప్తిగా ఉన్న అక్కడున్న యాదవ సంఘం కావచ్చు, బీసీ నేతలు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్ళీ నెక్స్ట్ డే గౌడ సంఘం కూడా వాళ్ళు కూడా హెచ్చరిక చేశారు. వాళ్ళు కూడా ధర్నా రాస్తారోక చేసి ఈయన పట్ల ఖచ్చితంగా వెంటనే పీసీసీ చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి తీసేయాలని డిమాండ్ చేయడంతో ఎట్టకేలకు ఇది గాంధీ భవన్కి చేరుకుంది పంచాయతీ. గాంధీ భవన్కే కాదు, ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీకి చేరుకున్నాక ఏఐసిసి నేషనల్ ప్రెసిడెంట్ ఈయనకు ఒక షోకాజ్ నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. 2 రోజుల్లో దీనికి సంబంధించిన ఏం జరిగింది, అసలు ఆ వ్యాఖ్యలు ఎవరివి, ఎందుకు చేయాల్సి వచ్చింది, దాని మీద వివరణ ఇవ్వాలని శివశరణ్ రెడ్డి నేషనల్ యూత్ ప్రెసిడెంట్, ఈయన స్టేట్ యూత్ ప్రెసిడెంట్ అయితే ఆయన నేషనల్ యూత్ ప్రెసిడెంట్, ఆయనకు వచ్చేసి షోకాజ్ నోటీసులు ఇచ్చిన పరిస్థితి. అదేవిధంగా ఇటు పీసీసీ తరఫున కూడా మల్లు రవి కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చాడు ఆ క్రమశిక్షణ సంఘం కమిటీ తరఫున. సో ఈ 2 నోటీసులు శివచరణ్కి ఇచ్చారు. ఆయన 2 రోజుల్లో ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని నేషనల్ యూత్ ప్రెసిడెంట్ కోరిన పరిస్థితి. సో ఈ వివాదం ఇలా ఉంది. ఇది గాంధీ భవన్లో ఇంకా అది నడుస్తూ ఉంది. దానికి సంబంధించిన ఎల్బీ నగర్ కావచ్చు, లేకపోతే యాదవ మరియు ముఖ్యంగా బీసీ వర్గాలందరూ కూడా, బీసీ సంఘాలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళందరూ బయట ఉన్న వాళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా గాంధీ భవన్కు వచ్చి అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి, సేవ్ కాంగ్రెస్ అంటున్న పరిస్థితి. అదేవిధంగా ఇంకొక పంచాయతీ తుంగతుర్తి పంచాయతీ. తుంగతుర్తి ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే మందుల సామెలు వచ్చేసి ఒకప్పుడు టీఆర్ఎస్లో ఉండేవాడు, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చి టికెట్ వచ్చింది, ఆయన గెలిచాడు. సో ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎమ్మెల్యేగా ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఆయనకు తర్వాత ఆల్రెడీ ఇదివరకు ఉన్న కాంగ్రెస్ నేతలకు పడడం లేదు. మొత్తం మీద మనం ఇష్యూస్ అని ఈ మధ్యలో జరుగుతున్న ఇష్యూస్ అని రవిచంద్ర, పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్. ఎక్కడెక్కడైతే ఇతర పార్టీల్లో నుంచి కాంగ్రెస్లోకి వచ్చారో వీళ్లకు ఆల్రెడీ 20 సంవత్సరాలు లేదా 15-30 సంవత్సరాల నుంచి ఉంటున్న కాంగ్రెస్ నేతలు ఈ 2 వర్గాల మధ్య గొడవతాం. మనం కొండా పంచాయతీ కావచ్చు, ఈ తుంగతుర్తి పంచాయతీ కావచ్చు, ఇంకా ఎక్కడ చూసినా అదివరకు కూడా జహీరాబాద్ వచ్చింది, ఆ తర్వాత షబ్బిరేలి వివాదం కావచ్చు, కామారెడ్డి వివాదం, ఇవన్నీ కూడా చూస్తే మనం జాగ్రత్తగా గమనిస్తే పాత వర్సెస్ కొత్త. సో ఇది ప్రతి వారం ఒక 2-3 కేసులు అయితే, 2-3 గొడవలు, అంతర్గత విభేదాలు అయితే గాంధీ భవన్కి చేరుకుంటున్నాయి. అయితే కొత్త వాళ్ళని ఫిర్యాదిస్తున్నారు, లేదా పాత వాళ్ళని ఫిర్యాదిస్తున్నారు. ఈ తుంగతుర్తి కూడా అంతే. ఎమ్మెల్యే మందుల సామెలు 9 మండలాలకు అధ్యక్షులుగా తన వర్గానికి వారికి ఇచ్చారనేది అక్కడ ఇప్పుడు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్. కాబట్టి ఈ ఇద్దరు ఇచ్చిన కంప్లైంట్తో తుంగతుర్తి నేతలందరూ కూడా, అంటే ఈ 2 వర్గాలకు సంబంధించిన డౌన్ సామ్యాల్ అంటూ గాంధీ భవన్కు చేరుకున్న పరిస్థితి. ఒక ర్యాలీ కూడా చేశారు, చలో గాంధీ భవన్ అంటూ. అది కంప్లైంట్ వస్తే వాళ్ళకు సంబంధించిన ఒకవైపు వాళ్ళిద్దరికీ పంచాయతీ తీర్చడానికి పీసీసీ అబ్జర్వర్గా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నియమించారు. ఆయన దాదాపు ఇప్పుడు 3-4 సార్లు ఈ 3 వర్గాల నేతలతో భేటీ అయ్యారు. అటు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, తర్వాత సర్వోత్తమ్ రెడ్డి కావచ్చు, ఇటు ఎమ్మెల్యే మందుల సామెలతో గాంధీ భవన్లో గడిచిన 3-4 రోజులుగా ప్రతిరోజు ఒక్కొక్క వర్గంతో ఒక్కొక్క రోజు మీటింగ్ జరుగుతుంది. ఎటకేలకు ఈరోజు కూడా చివరిగా మంత్రులతో భేటీ. ఎందుకంటే ఆ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఇన్ఛార్జి మినిస్టర్ వచ్చేసి లక్ష్మణ్ ఉన్నాడు. సో వీళ్ళు మాట్లాడిన తర్వాత, ఇన్ఛార్జి మినిస్టర్తో మాట్లాడి 2-3 మినిస్టర్లతో ఈరోజు రేపు భేటీ అయిన తర్వాత ఆయన ఈ తుంగతుర్తి మీద ఒక నివేదిక 20 లోపు ఈ తుంగతుర్తి మీద నివేదిక ఇస్తాం, అంతా సద్దుమణిగింది, ఎమ్మెల్యేకే ఫిర్యాదు ఉంటుంది, 9 జిల్లాల మండల అధ్యక్షులు ఎలాంటి మార్పు లేదని అయితే మనకైతే గాంధీ భవన్ నుంచి ఒక సమాచారం అయితే వచ్చింది. సో ఈ గొడవ ఇలా కానీ ఇప్పుడు కొత్తగా తాజాగా మొన్నటి నుంచి మళ్ళొక గొడవ వచ్చింది గాంధీ భవన్కు. ఈరోజు కూడా పంచాయతీ నడుస్తూ ఉంది. గజ్వేల్ ఇన్ఛార్జ్ అయిన తూమ్కుంట నర్సారెడ్డిపై అక్కడున్న పాత కాంగ్రెస్ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. సో ఈయన పదవులు అమ్ముకుంటున్నాడు, ప్రియారిటీ ఇవ్వట్లేదు పాత కాంగ్రెస్ వాళ్ళకు, ఈ కొత్త కాంగ్రెస్ వాళ్ళకే ప్రియారిటీ ఇస్తున్నాడని ఆయన మీద క్రమశిక్షణ
సంఘం చర్యలు తీసుకోవాలని వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. సో ఇప్పుడు అది గాంధీ భవన్ చేరుకుంది. ఇప్పుడు దాని పంచాయతీ కూడా ఇవాళ కానీ రేపు కానీ వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద గాంధీ భవన్లో ప్రతిరోజు ఏదో ఒకటి పంచాయతీలు అయితే గొడవలు అయితే ఇరు వర్గాల మధ్య, అంటే రెండు వర్గాలు అక్కడ ఒక్కొక్క నియోజకవర్గంలో ఉండడంచే ఈ ప్రాబ్లం అయితే వస్తుంది. ఇంకా కొండా కడియం పంచాయతీ ఇంకా అది సచిన్ సావంత్కి ఇచ్చారు అబ్జర్వర్గా. సో అది కూడా ఇంకా నడుస్తూ ఉంది, దానిది కూడా ఇంకా ఫైనల్ కాలేదు. సో ఇలా ఆల్రెడీ ఇదివరకు ఒకటి జైరాబాద్ ఉంది, అది సద్దు మణిగింది, కామారెడ్డి సద్దు మణిగింది, పాలకుర్తి కాస్త సద్దు మణిగింది. అంటే పైకే సద్దు మణిగింది, కానీ ఇంకా లోపలైతే వీళ్ళు అలానే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బయట విమర్శలు చేయొద్దు, ఏదంటే లోపల మాట్లాడుకోవాలని హైకమాండ్ ఆదేశించడంతో పైకైతే నవ్వుకుంటున్నారు, కానీ లోపల మాత్రం ఖచ్చితంగా ఈ గొడవలు ఇలానే కంటిన్యూ అవ్వకాశాలని. ఒకటి రెండు గొడవలు సద్దు మణిగినా కూడా మిగతా అన్నీ కూడా అవి ఇంకా లాంగ్ ప్రాసెస్లో, ఎందుకంటే ఎలక్షన్స్ ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. ఈ ఎలక్షన్ వరకు ఇంకా గ్రూపులు పెరగడము, గొడవలు పెరగడము, ప్రతిరోజు గాంధీ భవన్లో ఈ వర్గపోరు పంచాయతీలు దీనికే సరిపోతుంది. గాంధీ భవన్ అయితే మొత్తం పంచాయతీలతో నిండిపోతుంది రవిచంద్ర. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎప్పటి నుంచో మనకు వినిపిస్తున్న వార్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాక్ స్వేచ్ఛ ఎక్కువ, మాకు స్వతంత్రం ఎక్కువ అంటుంటారు. ఆ స్వతంత్రం ఎక్కువ అయిపోయి ఇప్పుడు రోడ్డుపైకి వచ్చి అక్కడ కొట్టుకునే పరిస్థితి. మనం అర్వపల్లి చూస్తే కనుక డైరెక్ట్గా కార్యకర్తలు రోడ్లపైకి వచ్చే కొట్టుకున్నారు. ఇక్కడ చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీలు అంటే మొదటి నుంచి ఇదే వాళ్ళకు ఇబ్బందిగా మారిందా? ఇప్పటికైనా అధిష్టానం, ప్రభుత్వం వాళ్ళే నడుపుతున్నారు కాబట్టి అధిష్టానం ఏమైనా ఆలోచించి వీళ్ళందరినీ ఏదైనా కౌన్సిలింగ్ లాగా ఇచ్చే సెషన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? సో కరెక్టే, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ. ఉప్పు మంచిదే, కానీ ఉప్పు ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు అదే పరిస్థితి. కాంగ్రెస్ కాస్త ఉప్పు ఎక్కువైంది. షుగర్ కూడా మంచిదే, తినేంత మోతాదు మించి తింటే ఏం కాదు, కానీ షుగర్ ఎక్కువైతే కూడా ప్రాబ్లం. ఇప్పుడు అదే సమస్య గాంధీ భవన్లో ఏమవుతుందంటే, ఈ కాంగ్రెస్కు అధికారంలోకి వచ్చింది, 5 ఏళ్ళు అధికారంలో ఉంటారు. అధికారం యొక్క ఫలాలను కానీ లేకపోతే ప్రజా సమస్యలను వాటి పరిష్కరించుకోవచ్చు, లేదా ప్రభుత్వం తరఫున పథకాలు ప్రచారం చేయడంలో బిజీగా ఉండాల్సిన అధికారిక కాంగ్రెస్ పార్టీ నేతలు అంతా కూడా ఇవాళ నియోజకవర్గాల్లో 2 వర్గాలుగా 3 వర్గాలుగా విడిపోయి గొడవలు, మాకు పోస్టులు రాలేదంటే మాకు పోస్టులు రాలేదు, మాకు నామినేటెడ్ రాలేదు, మాకు నామినేటెడ్, ఆల్రెడీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పంచాయతీ. సో దీన్ని గాడిన పెట్టే పరిస్థితి కనబడుతుందా అంటే, స్వయంగా రేవంత్ రెడ్డి ఈయన కొత్త కాంగ్రెస్, మరి ఆల్రెడీ పాత కాంగ్రెస్ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి తన వరకు, ఇప్పుడు నర్సారెడ్డి వచ్చేసి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు మిగతా వాళ్ళు వచ్చే ఆల్రెడీ మొన్న విజయశాంతి చూసాం. విజయశాంతి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన షాబాద్ సంఘటన కావచ్చు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అక్కడక్కడ మాట్లాడుతూ ఉంది. అంటే క్రమశిక్షణ అనేది ఒక కోల్పోతుంది కాంగ్రెస్ పార్టీకి హైకమాండ్ కూడా అంత స్ట్రాంగ్గా లేదు కదా. ఎందుకంటే అదివరకంటే చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉండేది, కాస్త భయపడేది నేతలు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ నేతలు కూడా భయపడలేదు, ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో వీక్ అయిపోతున్న పరిస్థితి వీళ్ళు కూడా గమనించారు. ఇక మేము కాకపోతే ఎవరు దిక్కు కాంగ్రెస్ అన్నట్టుగా అనుకుంటున్నారేమో అని ఒక చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్కు మేమే దిక్కు, లేదంటే అటు బీఆర్ఎస్ ఉంది, ఇటు బీజేపీ ఉంది, వెళ్ళిపోతాం అన్నట్టుగా కనబడుతుంది. సో దీన్ని గాడిన పెట్టాల్సిన అవసరం ఉంది. పార్టీ హైకమాండ్ అయితే మీనాక్షి నటరాజన్ ఇప్పుడు ఆల్రెడీ మీటింగ్స్ నడుస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా డీసీసీలతో ఎమ్మెల్యే క్వార్టర్స్తో మీటింగ్ నడుస్తూ ఉంది, జిల్లా అధ్యక్షులతో. అదేవిధంగా 17 లేదా 19లో మంత్రులతో మీనాక్షి నటరాజన్ భేటీగానుంది 1-to-1గా. సో మీనాక్షి నటరాజన్ అయితే ఇవన్నీ గాడిన పెట్టడానికి హైకమాండ్ యొక్క ఆదేశాలతో ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. దాంతోపాటు రేవంత్ రెడ్డి, పీసీసీ కూడా అప్పుడప్పుడు వీళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితి. కానీ మరి నిజంగా ఈ గొడవలన్నీ పక్కన పెట్టి మళ్ళీ నెక్స్ట్ టైం అధికారులు రావడానికి వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తారా, లేకపోతే ఇంకా గొడవలు పెరుగుతాయనేది మనం చూడాలి రవిచంద్ర. మరోవైపు శివచరణ్ రెడ్డి తన ఏదైతే వాయిస్ ఉందో అది ఏఐ సృష్టించిన వాయిస్ అని చెప్పి అతను కూడా పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ అయితే ఫైల్ చేశారు. అయితే ఇది నిజంగా ఏఐ వాయిస్ అనిపిస్తుందా, లేదంటే డైరెక్ట్గా ఇటు ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నోటీస్ కూడా జారీ చేసింది. మరి రాబోయే రోజులు అతని పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఏఐనే అతను, అంటే కౌంటర్కు ప్రతి కౌంటర్గా ఖచ్చితంగా ఆ రోజు మనం కూడా చెప్పినప్పుడు అది కూడా మనం కూడా ఇది నాది కాదు అని ఖచ్చితంగా ఎవరైనా అంటారు. సో అది అందులో ఎంత వాస్తవం అనేది ఒకవేళ నిజంగా పోలీసుకి వెళ్తే అటువైపు ఇటువైపు పోలీసుకి వెళ్తే అది పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ వచ్చేసి వాళ్ళు తేల్చాలి. అది పక్కన పెడితే పీసీసీ నోటీస్ ఇచ్చిందంటే దాని అర్థం ఏంటి? పీసీసీ నోటీస్ ఇచ్చింది, ఏఐసీసీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అతను కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థమైంది వాళ్ళు కూడా దాన్ని నమ్మారన్నట్టే కదా. సో ఒక ఏఐ వాయిసే కాదు, కొంతమంది నేతలతో మాట్లాడినప్పుడు శివచరణ్ రెడ్డి వాళ్ళు కూడా గాంధీ భవన్కు ఉప్పందిస్తారు కదా, పీసీసీకి కావచ్చు మిగతా నేతలకు చెప్తారు కదా మాతో మాట్లాడారా లేదా అనేది వాస్తవం తెలుసు కదా. వీళ్ళు ఎవరెవరైతే ఎవరెవరితో మాట్లాడారో వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడేది కన్ఫర్మ్ అయిన తర్వాతనే
వీళ్ళు నోటీస్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం. సో అతను కేసు పెట్టాడు ప్రొటెక్షన్గా. కానీ ఇక్కడ కేసు విషయం పక్కన పెడితే అది రాజకీయ కారణాలు కావచ్చు, కానీ ఇక్కడ వచ్చేసి మనకు పీసీసీ నోటీస్ ఇచ్చింది. సో దీనికి ఆయన ఏం సమాధానం చెప్తాడో, అది నాది కాదంటాడా సేమ్ నోటీసులోనే, లేకపోతే పొరపాటు అయిందంటారా, అది నా ఉద్దేశం కాదు, నా వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారంటాడా, ఏమంటారో ఆ నోటీసులో మనం ఇవాళ కానీ రేపు కానీ 2 రోజుల్లో అతను నోటీస్కి రిప్లై అయ్యాలి. సో దీనికి జనరల్గా మనం చూస్తున్నాం, గొడవలు అవుతున్నాయి, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. కానీ అది పైగా కవర్ చేస్తున్నారు, కానీ లోపల మాత్రం అది నిప్పు కవిరిన నివురుగక్కిన నిప్పు అంటారు కదా, అలా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ కనుక నిజాధారం అయితే రేపు ఎలక్షన్లో చాలా హెడ్ఏక్గా మారుతుంది కాంగ్రెస్కు. వైపు తుంగతుర్తి పంచాయతీకి సంబంధించి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డైరెక్ట్గా జగ్గారెడ్డి రంగంలోకి దిగి అక్కడ మొదటి ప్రాముఖ్యత సామిల్కి ఇస్తాము, తర్వాత ప్రాముఖ్యత ఎంపీగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తామన్నారు. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి వర్గం ఏమైనా అసంతృప్తి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా. ఎందుకంటే మనకు వచ్చిన గాంధీ భవన్లో జరుగుతున్న చర్చ ప్రకారం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి దీని వెనకాల ఉన్నాడు, ఆయన వర్గాన్ని ఎగదోశాడు అనేది ఒక టాక్. ఎందుకంటే రాబోయే జనరల్ ఎలక్షన్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది ఆయన యొక్క ఉద్దేశంగా ఉన్నదని ఆయన వర్గీయులు చెప్తున్నారు. సో అందుకనే ఇప్పటి నుంచే మందుల సామ్యాలను కొంచెం వీక్ చేయడానికి గాంధీ భవన్లో తనకున్న పలుకుబడిని, ఎందుకంటే ఆయన ఎంపీ కొంచెం యాక్టివ్గా ఉంటాడు. తర్వాత అంటే తుంగతుర్తి కాదు, తుంగతుర్తి ఈ సంబంధించిన, ఎందుకంటే రేపు నియోజకవర్గాల పునర్విభజన రాబోతుంది. సో నియోజకవర్గ పునర్విభజనలో ఈయనకు సంబంధించిన అక్కడ ఆ ఏరియా నుంచి పోటీ, అంటే రిజర్వేషన్ కూడా మారుతాయి. ఇప్పుడు తుంగతుర్తి ఎస్సీగా ఉంది, కానీ రేపు రాబోయే ఎలక్షన్స్లో అది మారచ్చు, లేదా ఆ ఏరియాకి సంబంధించిన ఇంకొక నియోజకవర్గం రావచ్చు. ఈ 9 మండలాలు ఉన్నాయి కదా. సో దానికి సంబంధించి ఇప్పటి నుంచే పట్టు బిగించాలనేది కిరణ్ కుమార్ రెడ్డి యొక్క ఆలోచన కనబడుతుంది. అందుకనే కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, తర్వాత సర్వోత్తమ్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా అక్కడ కన్నేశారు ఆ నియోజకవర్గానికి సంబంధించి. ఒకవేళ రేపు 2 నియోజకవర్గాలు అయితే 2 కావచ్చు. సో అందుకే మందుల సామ్యాలు బీఆర్ఎస్ నుంచి వచ్చాడు కాబట్టి తను కొంత వీక్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకైతే సమాచారం వచ్చు. కానీ ఆయన దాన్ని కొట్టిపాడేశాడు, ఇది నాకు సంబంధం లేదు, నా కింద ఉన్న అక్కడక్కడ చిన్న విలేజ్ గొడవలు ఇవి, ఒక ఎంపీగా నేను ఆ విలేజ్ దాంట్లో నేను జోక్యం చేసుకోను. కానీ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు, అందుకే ఆ లేఖ కూడా రాశాడు ఈయన మీద. కానీ ఆ ఉద్దేశంతో రాయలేదు, నేను వేరే ఉద్దేశంతో రాశానని మళ్ళీ సమర్థించుకునే పరిస్థితి చేశాడు. మొత్తం మీద ఫస్ట్ ప్రియారిటీ ఎమ్మెల్యేకు ఇస్తానడంతో కాస్త నిజంగా అసంతృప్తి వ్యక్తం చేస్తారు. కానీ ఇది కూడా ఒక అధిష్టానం యొక్క ప్లాన్ లాగా మారింది. ఎందుకంటే ఒకవేళ మందుల సామ్యాల మీద చర్య తీసుకుంటే అది చాలా పార్టీకి మైనస్ అయ్యకుంది. కానీ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానము నువ్వు సైలెంట్గా ఉండని చెవిలో చెప్పేసి రేపు పునర్విభజన అయిన తర్వాత వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఇప్పటికైతే ఇప్పుడు గొడవ సద్దుమనగాలి కాబట్టి మందుల సామ్యాలు చెప్పేసి కిరణ్ కుమార్కి చెప్పేసి మొత్తం మీద అయితే ఈ గొడవ సద్దుమణిగించే ప్రయత్నం అయితే పీసీసీ మన వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ జగ్గారెడ్డి మనం చూస్తున్నాం లాస్ట్ 1 వీక్ నుంచి వీళ్ళ ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళు కూడా గాంధీ భవన్లో ఒక్కొక్క వర్గంతో భేటీ అవుతున్నారు. అంతా సర్దుమణిగింది, ఇవన్నీ కామను, తుంగతుర్తి పంచాయతీ ఏం లేదు, 20 లోపు రిపోర్ట్ ఇస్తా అన్నాడు. వాళ్ళ మంత్రులతో కూడా భేటీ అవుతున్న పరిస్థితి. రాజ్ కుమార్.